తెలంగాణ అధ్యక్ష మార్పు పైన బీజేపీలో ఉత్కంఠ కొనసాగుతోంది. కిషన్ రెడ్డి మరోసారి కేంద్ర మంత్రి కావడంతో రాష్ట్ర అధ్యక్షుడిని మార్చనుంది బీజేపీ. దీంతో ఆశావహులు ఢిల్లీలోకి క్యూ కట్టారు. జాతీయ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అధ్యక్ష పదవి రేసులో ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే రామచంద్ర రెడ్డి, మురళీధర్ రావు ఉన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా బీజేపీలో భిన్న స్వరాలు వినిపించాయి. బహిరంగంగా అధ్యక్ష పదవిపైన ఈటెల రాజేందర్, రాజాసింగ్ వ్యాఖ్యలు కూడా చేశారు. అధ్యక్ష పదవిపైన ఎవరూ బహిరంగంగా మాట్లాడొద్దని అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేయడంతో తర్వాత సైలెంట్ అయ్యారు. జాతీయ అధ్యక్షుడిని మార్చిన తర్వాతే రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఉంటుందని కొందరు నేతలు అంటూ ఉండగా, వారం 10 రోజుల్లో అధ్యక్ష మార్పుపైన ప్రకటన ఉంటుందని మరికొందరు అంటున్నారు. సో చాలా రోజులుగా సస్పెన్స్ గా ఉన్న బీజేపీ నెక్స్ట్ ఎవరు అవుతారు అధ్యక్ష పదవికి సంబంధించి మరి క్లారిటీ కోసం అయితే వెయిట్ చేసే పరిస్థితి అయితే ఉంది. మరి ఎప్పుడు బీజేపీ కొత్త లీడర్ ని ఎన్నుకొనబోతోంది అనేటువంటి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. అజయ్, మనం చూసుకోవచ్చు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి పైన కొంత ఉత్కంఠ ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా కేంద్ర మంత్రిగా మరోసారి కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడంతో రాష్ట్రంలో అధ్యక్ష మార్పు అనేది అనివార్యమైనటువంటి పరిస్థితి. ఆయనకు అసెంబ్లీ ఎన్నికల ముందు కేవలం పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యే వరకు మాత్రమే మీరు అధ్యక్ష బాధ్యతల్లో చేపట్టాల్సి ఉంటుంది, ఆ బాధ్యతలను మీరు చూసుకోవాల్సి ఉంటుందని నచ్చజెప్పి మరి కిషన్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర పగ్గాలు అప్పగించినటువంటి పరిస్థితి. ఇప్పుడు మరోసారి ఆయన కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో రాష్ట్రంలో అధ్యక్ష బాధ్యతలు మరొకరికి ఉండలేకుండా ఉండే పరిస్థితి అయితే పార్టీలో కనబడుతుంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఆశావాహులైతే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల కోసం పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అందులో ముఖ్యంగా ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు ముగ్గురు ఎంపీలు ఈ పదవిని ఆశిస్తున్నారు. అదేవిధంగా బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు అయినటువంటి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే రామచంద్ర రెడ్డి, బీజేపీ జాతీయ నేతల స్థాయిలో ఉన్నటువంటి మురళీధర్ రావు కూడా ఈసారి రాష్ట్ర అధ్యక్ష రేసులో ఉన్నట్టుగా అయితే కనబడుతుంది. అయితే ఎవరిని అధ్యక్ష పీఠం వరించబోతుందన్నది పక్కన పెడితే ఆశావాహులంతా కూడా ఢిల్లీ చేరి తమ యొక్క ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జాతీయ పెద్దల్ని ప్రసన్నం చేసుకునే పనిలో వారు ఉన్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఇటు పార్లమెంటు సమావేశాలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో ముగ్గురు ఎంపీలు కూడా ఆనే ఉండడం జరిగింది. అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు కూడా ఢిల్లీ వెళ్లి పెద్దలతోటి మాట్లాడుతున్నట్టు కొంత సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే అధ్యక్ష పదవి మార్పు పైన కొంత భిన్న స్వరాలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దానిపైన ఇటు రాజాసింగ్ అదేవిధంగా ఈటెల రాజేందర్ భిన్న స్వరాలు వినిపించడం, ఆ తర్వాత జాతీయ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో సైలెంట్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా జాతీయ అధ్యక్షుడి మార్పు తర్వాతనే రాష్ట్ర అధ్యక్షుడు మార్పు ఉంటుందన్న చర్చ కూడా కొనసాగుతుంది. మరి ఏమైతుంది, ఎప్పుడు ప్రకటిస్తున్నారు ఏందనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ అజయ్.